హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అస్సలు వంట చేయటం రాదు అనుకునే వారికి కూడా ఈ రసం పెడితే టేస్ట్ అదిరిపోతుంది. ఈ స్టైల్లో రసం చేసి చూడండి. రసం అంటే ఇష్టపడని వారు కూడా రసాన్ని ఇష్టంగా తినడం స్టార్ట్ చేస్తారు. మా ఇంట్లో అయితే ఈ రసం పెట్టినప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం. ముందుగా చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు ఆయిల్లో మంచి సువాసన వచ్చేలాగా వేగాలి. ఈ పోపులోనే 2 ఎండుమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని, 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆయిల్లో వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. అందులోనే తగినంత ఉప్పు, కొంచెం పసుపుని యాడ్ చేయాలి. ఇలా చేసి మొత్తాన్ని కలియబెట్టాలి. ఇలా కలియబెడుతూ వాటిని మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఈ రసాన్ని పోసుకున్నాక అవి బాగా మరిగించుకోవాలి. అవి మరుగుతుండగా ఈలోపు రసం పౌడర్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు చూపించినట్టుగా కొలతలతో తీసుకోవాలి. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రసం పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇలా రఫ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మరుగుతున్న రసంలో వేసి ఇంకొంచెం సేపు మరిగించాలి, ఒక 5 మినిట్స్. తర్వాత 1 స్పూన్ క్యారెట్ తరుగు, 1 స్పూన్ కొబ్బరి పొడి ఆప్షనల్. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. వేసి బాగా మరిగించుకోవాలి. రసం అంతా బాగా మరిగాక లాస్ట్లో చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకుంటే సరిపోద్ది. మన టేస్టీ రసం రెడీ అయినట్టే. ఈ మిరియాల రసం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఈ మిరియాల రసాన్ని జలుబు చేసినప్పుడు కానీ, జ్వరంలో నోరు బాగోలేనప్పుడు కానీ ఒక్కసారి ఈ మిరియాల రసాన్ని ట్రై చేయండి. శరీరానికి, నోటికి అలా ఓపిక వచ్చేస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. Thanks for your watching. Like and subscribe.